హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో 4th పేపర్ నుంచి ఆల్రెడీ మనం రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మనం జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సెక్షన్ అయితే కవర్ చేసుకుందామండి. సో ఫస్ట్ 25 బిట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ ఇచ్చారు 151 to 155. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎర్రర్ కరెక్షన్స్ అడుగుతున్నారండి, లైక్ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని అడుగుతున్నారు. సో చూద్దామండి. 151 క్వశ్చన్, ఇఫ్ ఐ వాస్ హీ ఐ వుడెంట్ యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూసారంటే మీరు ఇఫ్ ఐ వాస్ హీ అంటున్నారు. సో ఇక్కడ వర్స్ రాదండి, ఐ వచ్చినప్పుడు వర్ అనేది రావాలన్నమాట. సో మనకి వర్ రావాలి. సో ఇఫ్ ఐ వర్ హీ ఐ వుడెంట్ యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్. సో ఎర్రర్ అనేది మనకి ఏ పార్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 152. ద టీచర్ అడ్వైజ్డ్ టు ద స్టూడెంట్స్ టు బారో ఏ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ విత్ ఇన్ 3 days. సో ఇక్కడ చూస్తే అడ్వైజ్డ్ అన్న తర్వాత మనకి ప్రిపోజిషన్ టు అనేది రాదండి. సో ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ అని రావాలి. ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు బారో ఏ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ విత్ ఇన్ 3 days. సో టూ అనేది ఇక్కడ రాదు కాబట్టి మనకి ఎర్రర్ కరెక్షన్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 153. ఐ ఇన్సిస్టెడ్ ఆన్ హిస్ గోయింగ్ దేర్ ఇమీడియట్లీ. సో ఇక్కడ మనకి ఈ పార్ట్లో చూస్తే మనకి ఎటువంటి ఎర్రర్ అయితే కనిపించడం లేదండి. సో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనకి ఆన్సర్ అవుతుంది నో ఎర్రర్, నో ఎర్రర్, డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 1, ఇక్కడ చూస్తే 1. సో 2 పార్ట్స్ అండి. సో నెక్స్ట్ అండి 154. వీ హ్యావ్ బీన్ నోయింగ్ ఈచ్ అదర్ సిన్స్ వీ వేర్ చిల్డ్రన్. సో మనకి వీ హ్యావ్ బీన్ నోయింగ్ అని అడుగుతున్నారండి. సో వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్. ఇక్కడ చూస్తే మనకి వీ హ్యావ్ బీన్ అనేది రాదండి ఇక్కడ మనకి. సో ఎర్రర్ అనేది పార్ట్లో మనకి ఏ పార్ట్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ పార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 155. నెయిదర్ ఆఫ్ ద టీమ్స్ ఆర్ సెన్సిబుల్ ఎనఫ్ టు డూ దిస్ టాస్క్. సో ఇక్కడ చూస్తే నెయిదర్ ఆఫ్ ద టీమ్ అంటే ఒక పర్టికులర్ టీమ్ గురించి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్లూరల్లో రాదండి, మనకి ఈస్ అనేది వస్తుంది. ఆర్ అనేది ఈస్తో రీప్లేస్ అవ్వాలి. సో నెయిదర్ ఆఫ్ ద టీమ్స్ ఈజ్ సెన్సిబుల్ ఎనఫ్ టు డూ దిస్ టాస్క్. సో మనకి 155 ఆన్సర్ అనేది బి సెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి, సో ఇక్కడ చూస్తే మనకి 156 to 160. ఇక్కడ మనకి ఏంటంటే మనకి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు, లైక్ ఏది సూటబుల్ పర్టికులర్ ఎంప్టీ పొజిషన్లో లైక్ బ్లాంక్ పొజిషన్లో మనకి ఏది అనేది సూట్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో చూద్దామండి 156 to 160. సో ఇక్కడ చూస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ డాష్ ద ఆటోమొబైల్ సెక్టార్. సో ఆల్ ఈజ్ నాట్ వెల్ ఎక్కడ మనకి ఇక్కడ ఏది ఫిల్ అవుతుందో అడుగుతున్నారండి. ఇన్ ద ఆటోమొబైల్ సెక్టార్, మనకి ఆటోమొబైల్ సెక్టార్లో మనకి ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ ద ఆటోమొబైల్ సెక్టార్. సో మనకి 156కి ఆన్సర్ అనేది బి అవుతుందండి, ఇన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 157 అండి. Many premier educational institutions came forward to have dash with flourishing industries. So many premier educational institutions came forward to have a tie-up. So tie-up అని యూస్ చేయాలండి, tie-up with flourishing industries. సో మనకి 157కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 158. He slipped dash his old ways and started drinking again. హీ స్లిప్డ్ డాష్ అంటే ఇక్కడ మనకి ఏం యూస్ చేస్తామంటే హీ స్లిప్డ్ ఇంటూ హిస్ ఓల్డ్ వేస్. ఇంటూ అనేది యూస్ చేయాలండి ఇక్కడ. హీ స్లిప్డ్ ఇంటూ హిస్ ఓల్డ్ వేస్ అండ్ స్టార్టెడ్ డ్రింకింగ్ అగెయిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 159. దే రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్. సో మనకి ఆల్రెడీ దే రీచ్డ్ ద స్టేషన్ అంటున్నారు. సో బిఫోర్ ద ట్రైన్ అంటే మనకి బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్. సో లెఫ్ట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో దే రీచ్ ద రైల్వే స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్. సో నెక్స్ట్ అండి 160. ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హ్యాస్ డాష్ ఏజ్ అండ్ ఎంప్లాయీస్ వెరీ హై పెయిడ్ టెక్నోక్రాట్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఎంటీ స్పేస్ ఆర్ బ్లాంక్లో మనకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హ్యాస్ కమ్ ఆఫ్ the information communication technology has come of age and employs very high paid technocrats. Come off అనేది కరెక్ట్ ఆప్షన్, సూటబుల్ ఆన్సర్ అవుతుంది. సో 160కి ఆన్సర్ అనేది డి అవుతుంది, కమ్ ఆఫ్. సో నెక్స్ట్ అండి 161 to 163. ఇక్కడ మనకి మీనింగ్స్ అనేది అడుగుతున్నారు. సో చూద్దామండి. ఫస్ట్ 161 చూద్దాం. సిటాడల్ అంటే మనకి లైక్ కోట అనే మీనింగ్లో వస్తుందండి. సో సిటాడల్ అంటే మనకి ఫోర్ట్రస్, అంటే ఆ ఫోర్ట్రస్ అనేది కరెక్ట్గా మీనింగ్ అవుతుంది. సో సిటాడల్కి ఫోర్ట్రస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 161 ఆన్సర్ బి. సో నెక్స్ట్ అండి 162. స్టర్న్ అడుగుతున్నారు. స్టర్న్ అంటే లైక్ వెరీ స్ట్రిక్ట్ అనే ఆ మీనింగ్లో వస్తుందండి. సో ఇక్కడ చూస్తే స్టర్న్ అంటే లైక్ స్టబోన్ ఆర్ లైక్ వెరీ స్ట్రిక్ట్ అని, వెరీ అథారిటేటివ్ అట్లా వస్తుంది మీనింగ్. సో మనకి స్టర్న్ అంటే మనకి స్ట్రిక్ట్ అనే మీనింగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది, 162 సి. సో నెక్స్ట్ అండి అబిరేషన్.
అబిరేషన్ అంటే మనకి ఏంటంటే డీవియేషన్ అనే మీనింగ్ వస్తుందండి, డీవియేషన్ అంటారు. సో అబిరేషన్ అనేది మనకి డీవియేషన్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది బీలో ఉంది కాబట్టి మనకి 163కి ఆన్సర్ అనేది డీవియేషన్ అవుతుంది. సో మనం మీనింగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి 161 to 163. నెక్స్ట్ చూద్దాం 164 to 166 అయితే మనకి ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నారండి. సో చూద్దాం. డ్విండిల్ అంటే లైక్ డెమినిషింగ్ ఇన్ సైజ్ అండి, సైజ్లో కానీ దేంట్లో అన్నా కానీ తగ్గుదల దాన్ని మనం డ్విండిల్ అంటారు. సో మనకి తగ్గుదలని డ్విండిల్ అంటారు. సో ఇక్కడ చూస్తే మనకి ష్రింక్ అన్న, డిమినిష్ అన్న, డిక్రీస్ అన్న సేమ్ మీనింగ్లో వస్తాయి కాబట్టి మనకి ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నారు కాబట్టి మనకి ఇంక్రీస్ అనేది ఆపోజిట్ మీనింగ్ అవుతుందండి. సో 164కి ఆన్సర్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 165 డార్మెంట్ అంటే లైక్ ఇన్యాక్టివ్ అనే మీనింగ్ అండి. డార్మెంట్ అంటే ఇన్యాక్టివ్ వైరస్ అట్లా అంటారు కదా, డార్మెంట్ వైరస్, ఇన్యాక్టివ్ వైరస్ అట్లా అంటారు కదా. సో ఇన్యాక్టివ్ అనే మీనింగ్లో డార్మెంట్ అనేది వస్తుంది. సో మనకి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు కాబట్టి మనకి డార్మెంట్కి యాక్టివ్ అనేది కరెక్ట్గా మనకి ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. సో ఆపోజిట్ మీనింగ్ వచ్చి మనకి డార్మెంట్కి యాక్టివ్. సో నెక్స్ట్ అండి, సో మనకి నెక్స్ట్ చూస్తే 166 అండి, ట్రాంక్విలిటీ అన్నారు. సో ట్రాంక్విలిటీకి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ట్రాంక్విలిటీ అంటే లైక్ కామ్గా ఉండే స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ట్రాంక్విలిటీ అంటాం. సో ఆ పర్టికులర్ ట్రాంక్విలిటీకి ఆపోజిట్ ఏంటి అంటే మనకి డిస్టర్బెన్స్ అనేది లైక్ డిస్టర్బెన్స్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. ట్రాంక్విలిటీ అంటే కామ్ అనమాట, స్టేట్ ఆఫ్ మైండ్, పర్టికులర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్ అనే దాన్ని మనం ట్రాంక్విలిటీ అంటాం. సో ఇక్కడ మనకు ఆపోజిట్ మీనింగ్ అడిగారు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఆపోజిట్ అవుతుంది కాబట్టి మనకి డిస్టర్బెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 166 ఆన్సర్ డి. సో నెక్స్ట్ అండి 167 to 171 ఇక్కడ చూస్తే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని ఇవ్వడం జరిగిందండి. సో చూద్దాం అవేంటో. సో 167 లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. సో లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే మనకి ఏ మీనింగ్ వస్తుందంటే డు నాట్ బ్రింగ్ అప్ అన్ ఓల్డ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో మనకి దీనికి ఇడియోమాటిక్ ఫ్రేజ్ వచ్చి మనకి డు నాట్ బ్రింగ్ అప్ లైక్ ఓల్డ్ వాటిని తవ్వద్దు అంటారు కదండి. సో ఓల్డ్ వాటిని తవ్వి తీయద్దు అంటారు కదా. సో అలాగే ఆల్రెడీ నిద్రపోతున్న వాటిని లైక్ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే అట్లే ఉండనివ్వండి అన్న మీనింగ్లో మనం ఇది వాడతాం అనమాట. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటే లైక్ డు నాట్ బ్రింగ్ అప్ అన్ ఓల్డ్ కాంట్రవర్షియల్ ఇష్యూ. సో మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది 167కి. సో నెక్స్ట్ అండి 168 టు గెట్ అడ్మిషన్ ఇన్ ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ చిల్డ్రన్ షుడ్ బీ బర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్. ఇక్కడ ఏంటంటే మనకి టు బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటే లైక్ టు బీ బర్న్ రిచ్ అండి, రిచ్ ఫ్యామిలీలో పుట్టడం అనేది ఆ పర్టికులర్ ఇడియోమెటిక్ ఫ్రేస్ లాగా మనం టు బీ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్ అని అంటారండి. సో మనకి టు బోర్న్ ఇన్ ఏ రిచ్ ఫ్యామిలీ అనే మీనింగ్లో మనకి ఈ ఇడియోమెటిక్ ఫ్రేస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 168కి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ అండి 169 ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా మీన్స్. సో మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే మనకి ఏంటి ఇడియోమెటిక్ ఫ్రేస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఏ మ్యాన్ ఆఫ్ నో సబ్స్టెన్స్ అంటే మనకి మ్యాన్ ఆఫ్ స్ట్రా అనే దానికి మీనింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనకి 169కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 170 చిల్డ్రన్ కంప్లైంట్ అబౌట్ దేర్ పేరెంట్స్ గిఫ్ట్స్. దే షుడ్ లెర్న్ నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. సో ఇక్కడ ఏంటంటే నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్. సో మనకి ఇక్కడ పర్టికులర్ ఇడియోమెటిక్ ఫ్రేస్కి మీనింగ్ లైక్ ఇంప్లిమెంట్ అయ్యేది లైక్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేది అని అడుగుతున్నారు. సో ఈ మీనింగ్ ఏంటంటే మనకి నాట్ టు ఫైండ్ ఫాల్స్ విత్ ద గిఫ్ట్స్ రిసీవ్డ్. సో మనకి ఆ పర్టికులర్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్లో మనం లైక్ తప్పులు వెతకూడదు, లైక్ లోపాలు వెతకూడదు అనే మీనింగ్లో మనకి నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అన్న ఇడియోమెటిక్ ఫ్రేస్ అనేది వాడడం జరుగుతుందండి. సో 170కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 171 acquiring a job is a cakewalk for a student who has good academic performance coupled with good attitude. So cakewalk అంటే లైక్ acquiring a job is a cakewalk for a student who has good academic performance coupled with good attitude. సో మనకి cakewalk అంటే లైక్ ఈజీ అచీవ్మెంట్ అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్న మీనింగ్లో మనకి ఇడియోమాటిక్ ఫ్రేస్ అనేది వాడతామండి cakewalk. సో అన్ ఈజీ అచీవ్మెంట్. సో మనకి 171కి ఆన్సర్ అనేది సి అవుతుంది, అన్ ఈజీ అచీవ్మెంట్. సో నెక్స్ట్ అండి నెక్స్ట్ చూస్తే మనకి 172 to 181 అనేది ఇవ్వడం జరిగింది. సో చూద్దామండి ఏంటో అవి. సో ఇక్కడ చూస్తే అవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. సారీ ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కాదు, ఇవి ఇంప్రూవ్మెంట్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మీరు ఇంప్రూవ్మెంట్స్ అండి ఇవి 172 to 181 ఇంప్రూవ్మెంట్స్ అడుగుతున్నారు. సో ఎక్కడ ఏ పార్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది లైక్ ఆ పర్టికులర్ సెంటెన్స్ దేంతో ఇంప్రూవ్మెంట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఆ పర్టికులర్ పార్ట్తో ఎలా రీప్లేస్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. సో మనం చూద్దామండి 181 వరకు. సో ఇక్కడ చూస్తే మనకి 172 అండి. 172 చూస్తే మనకి ఐ విష్ ఐ న్యూ వాట్ ఈస్ రాంగ్ విత్ మై కార్. ఐ విష్ ఐ న్యూ వాట్ ఈస్ రాంగ్ విత్ మై కార్. సో ఇక్కడ చూస్తే మనకి
ఇక్కడ చూస్తే వాట్ ఈస్ రాంగ్ అనే బదులు మనం ఈ ప్లేస్లో మనం వాస్ అనేది కరెక్ట్గా వాడాలండి. సో ఐ విష్ ఐ న్యూ వాట్ వాస్ రాంగ్ విత్ మై కార్. సో మనకి ఏ సెంటెన్స్లో మనకి ఆ పర్టికులర్ ఫ్రేజ్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ 172కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో ఐ విష్ ఐ న్యూ వాట్ వాస్ రాంగ్ విత్ మై కార్. సో నెక్స్ట్ అండి 173, జస్ట్ బిఫోర్ హీ డైడ్ అమర్ హూ ఈస్ ఎ పోయెట్ రోడ్ దిస్ పోయమ్. సో ఇక్కడ మనకి చూస్తే ఈ పర్టికులర్ సెంటెన్స్ ఫస్ట్ మనం అమ్మర్తో స్టార్ట్ అవ్వాలండి. సో అమ్మర్ హూ ఈస్ ఎ పోయెట్ రోడ్ దిస్ పోయమ్ జస్ట్ బిఫోర్ హీ డైడ్. సో ఇక్కడ చూస్తే మనకి కరెక్ట్గా సి ఆప్షన్లో కరెక్ట్గా ఉందండి. అమర్ హూ ఈస్ ఎ పోయెట్ రోడ్ దిస్ పోయమ్ జస్ట్ బిఫోర్ హీ డైడ్. సో మనకి జస్ట్ బిఫోర్ హీ డైడ్ అమర్ రోడ్ హూ ఈస్ ఎ పోయెట్ అట్లా మనకి ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది మనకి అమర్ హూ ఈస్ ఎ పోయెట్ రోడ్ దిస్ పోయమ్ జస్ట్ బిఫోర్ హీ డైడ్ అనే పర్టికులర్ ఫ్రేజ్లో మనకి ఈ ఆప్షన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ అండి 174 చూద్దాం. The flag will be risen on the 15th of August. Will be రైజన్ అంటున్నారండి. విల్ బీ రైజన్ మనకి ఇక్కడ విల్ బీ రైజ్డ్ అనాలి. లైక్ ఫ్యూచర్లో మనకి పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడాలి. సో ద ఫ్లాగ్ విల్ బీ రైజ్డ్ ఆన్ ది August of 15th. మనకి పర్ఫెక్ట్గా మనకి తెలుసు కాబట్టి పర్టికులర్ టైమింగ్ అనేది. సో మనకి ద ఫ్లాగ్ విల్ బీ రైజ్డ్ ఆన్ ది 15th of August అనే స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ అనేది మనకి 174కి ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 175, ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ద హౌస్. ఇక్కడ చూస్తే మీకు ఐ హ్యాడ్ ద మనీ ఇక్కడ మనకి వర్బ్ కూడా మనకి నాకు ఉండాలి అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అనేవి రావాలండి. ఇక్కడ 2 హ్యాడ్లు అనేవి యాడ్ అవ్వాలి. హ్యాడ్ అంటే మనకి వచ్చి ఒకటి వర్బ్ అవుతుంది, ఒకటి వచ్చి సపోర్టింగ్ వర్బ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి లైక్ V3 ఫామ్ ఒకటి వాడాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పర్టికులర్ వర్బ్ లైక్ యాక్షన్ ఐటమ్ లాగా మనం తీసుకోవాలన్నమాట. లైక్ నా దగ్గర ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ నా దగ్గర ఉంటే అంటే మనీ నా దగ్గర ఉంటే అనేది పర్టికులర్ మెయిన్ యాక్షన్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ద హౌస్ మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 175కి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో మనం 175 వరకు డిస్కస్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ 25 బిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.